ఈరోజు ఎందుకో సడన్గా పిజ్జా తినాలనిపించింది. సరే బయట ఎందుకు కొనుక్కొని రావడం, మనమే చేసుకుందాం. వీడియోస్ని రిఫరెన్స్గా చూసి ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేయడం. స్టార్ట్ చేసినప్పుడు కొంచెం డౌట్ ఉంది బాగా వస్తుందా లేదా అని, కానీ ఇదైతే చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూసి దీనికోసం నేనైతే ఫస్ట్ కొంచెం వాటర్ని వేడి చేసుకొని దాంట్లో 1 స్పూన్ షుగర్ అండ్ 1 స్పూన్ ఈస్ట్ తీసుకొని ఒక 10 మినిట్స్ దాన్ని మిక్స్ చేసి అలా పక్కన పెట్టేశాను. 10 మినిట్స్ తర్వాత ఈస్ట్ అనేది ఫర్మెంట్ అయింది. తర్వాత 2 కప్స్ మైదా తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా ఈ ఫర్మెంట్ అయిన ఈస్ట్ని దాంట్లో వేసి కలిపేశాను. ఇలా డవ్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మధ్యలో బటర్ అనేది పెట్టి పక్కన పెట్టేయండి. ఇలా పక్కన పెట్టే ముందు ప్లేట్లో బటర్ అనేది వేసుకోండి, కానీ నేను బటర్ తిన్నాను కాబట్టి ఆయిల్ వేసుకున్నాను. ఇంకా రిక్వైర్డ్ వెజిటేబుల్స్ని చాప్ చేసుకొని అలాగే చీజ్ని కూడా గ్రైండ్ చేసుకున్నాను. చూడండి 2 అవర్స్ తర్వాత డవ్ అనేది ఎలా పొంగుతుంది. ఇంకా ఆ ప్లేట్కి బటర్ రాసేసుకొని తర్వాత డవ్ అంతా ప్లేట్లో కొంచెం మందంగా పిజ్జా బేస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఫోక్తో దానికి హోల్స్ అనేది చేయాలి. సో ఇలా చేయడం వల్ల పిజ్జా అనేది మనకి పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు మనం చేయబోయేది చాలా ఇంపార్టెంట్ స్టెప్, ఎందుకంటే ఇదే మనకి యాక్చువల్ పిజ్జా టేస్ట్ అనేది వస్తుంది దీన్ని చేయడం వల్ల. సో దీనికోసం నేను మైనస్ అండ్ పిజ్జా సాస్ అనేది తీసుకున్నాను. పిజ్జా సాస్ అంటే మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. పిజ్జా సాస్ అనేది మనకి యాక్చువల్ పిజ్జా టేస్ట్ అనేది ఇస్తుంది. సో ఖచ్చితంగా దీన్ని యాడ్ చేయాలి. తర్వాత నేను కొంచెం చీజ్ అలాగే వెజిటేబుల్స్ టాపింగ్ చేసుకున్నాను. నేను క్యాప్సికమ్, టొమాటో అండ్ ఆనియన్ అనేది యూస్ చేశాను. తర్వాత దీనిపైన మళ్ళీ చీజ్ అనేది తీసుకున్నాను. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఒక 10 to 15 మినిట్స్ అనేది దీన్ని బేక్ చేసుకున్నాను ఓవెన్. 10 to 15 మినిట్స్ తర్వాత మనకి పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. అసలు నేనైతే టేస్ట్ చేసిన తర్వాత నిజంగా నమ్మలేకపోయాను, నేనైనా ఇంత టేస్టీగా పిజ్జా చేసింది అని. నిజంగా చాలా బాగా వచ్చింది. బయట కొనుక్కొని తిన్నదానికంటే నా చేతులతో నేను చేసుకున్న తిన్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మమ్మీ డాడీ కూడా నచ్చిందంట. మా డాడీ ఎప్పుడు నార్మల్గా ఫాస్ట్ ఫుడ్ తినరు, కానీ నేను చేశానని చెప్పి 2 స్లైసెస్ ఎక్స్ట్రా తినేశారు. అండ్ మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అండ్ మా అమ్మకి టేస్ట్ చేపించిన తర్వాత మా మమ్మీ కూడా నచ్చిందని చెప్పింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. బై.